హాయ్, మిస్టర్ ఎక్స్ హియర్. ప్రిపరేషన్ అలా నడుస్తుంది కానీ మళ్ళీ ఆ మార్క్స్ దగ్గరే స్టక్ అయ్యా అనిపిస్తుంది. ఈరోజు ఇచ్చిన మార్క్లో కూడా సేమ్, లైక్ దేర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్. 111 స్కోర్, యాక్యురసీ 85%. నా ప్యాటర్న్ కాస్త సిమిలర్గా ఉండొద్ది ఇన్ఫ్యాక్ట్ ప్రతి సెక్షన్లో. మోస్ట్లీ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అయితే ఆల్మోస్ట్ 1-2 తప్ప మిగిలినవన్నీ పెట్టేస్తా. ఇంగ్లీష్ ఈజ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. రీజనింగ్లో కూడా మంచిగానే వస్తాయి. జనరల్ అవేర్నెస్ హార్డ్లీ టచ్ చేయాలంటే భయం వేస్తుంది, అది సెట్ అవుద్దా అవ్వదా అని చెప్పి. ఇంకా క్వాంట్లో ప్రతిసారి నడుస్తుంది అదే, ఈగో ఆన్సరింగ్, ఈగో సాల్వింగ్. అరే క్వాంటనే కాదు, ఇన్ఫ్యాక్ట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ రీజనింగ్ మెయిన్లీ. స్పెషల్ అనాలజీ పార్ట్ వచ్చినప్పుడు అర్రే వచ్చేస్తుంది, దీని మీద ఇంత టైం ఇన్వెస్ట్ చేశాను కదా, ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకొక 10 సెకండ్లు ఇన్వెస్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, చేసేద్దాం అని చెప్పి ఇంకా దాని మీదే పట్టుకుని కూర్చోవడంతో అది రాదు కదా, దాని టైం అక్కడ వేస్ట్ అయింది. నాకు క్వాంట్లో తెలుస్తుంది, ఆడ మిస్ అవుతుంది. ఎక్కడో ఏదో తప్పు అవుతుందని అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాసిన మాక్లోనే కొన్ని అయితే క్వాంట్లో లాస్ట్ ఒక 6-7 క్వశ్చన్స్ మిస్ చేశాను, అటెంప్ట్ చేయలేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రాస్తే ఆ 7 out of 7 రైటే. అండ్ ఒకటి ఫస్ట్లో మిస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే సింపుల్ వన్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎంత, బేసిక్ ఫార్ములా n/n-3/2, అది మిస్ అయింది. ఇంకా నా మెయిన్ అండ్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్లో అయితే నేను క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల ఆన్సర్ చేయలేదు. రీజనింగ్లో ఒకటి మిస్టేక్, అది ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ దేనివల్ల అవుతుంది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అది రిఫ్రాక్షన్ పెట్టి రిఫ్రాక్షనా కాదా అని చెప్పి మళ్ళీ డిస్పర్షన్ పెట్టా. అలాగే ఈడియమ్స్లో కొన్ని మిస్టేక్స్. ఇంగ్లీష్లో తప్పు వచ్చిందంటే ఇంకా నాకు అది బ్యాడ్ అని చెప్పాలి. సినానిమ్స్ ప్లేస్లో యాంటోనిమ్ ప్లేస్ చేసా. 1-2 అయితే ఇంకా సిల్లీ మిస్టేక్స్. అవి సిల్లీ అని ఎప్పుడు తెలుస్తుందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఇది ఎలా పెట్టాను, ఇలా పెట్టకూడదు కదా అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే మనం ఏదో ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోవచ్చు. వాట్ ఇఫ్ సంథింగ్ ద సేమ్ థింగ్ రిపీట్స్, ఐ వోంట్ లెట్ దిస్ రిపీట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. అందుకే ఇప్పుడు అన్నీ రియలైజ్ అవుతున్నా. ఐ విల్.